Hello, aspirants, friends, YouTube watchers, and my loved ones. Welcome back to another session of comprehensive and vibrant learning. This is your mentor and coach Suparas Jain back again to discuss and contemplate upon a wonderful mock number 10, All India Live Mock 10. Well, I appreciate your fantastic response. Hope you have written your exam well, and definitely you're trying to kick up the momentum and increase your marks. Today, I'm going to discuss mock test 10 English part. You all know that these mock exams do play a very decisive role, and if you practice mock exams continuously, definitely you will be an out and out winner. Nothing on earth can stop your juggernaut. So మరి చక్కగా ఈ మాక్ ఎగ్జామ్ని పరిశీలిద్దాం, ఆన్సర్ చేద్దాం, కరెక్ట్ ఆన్సర్ తెలుసుకుందాం, ఎక్కడైతే తప్పులు జరిగాయో అవి నేర్చుకుందాం సార్. సో క్వశ్చన్ నంబర్ 76 అండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి అంటోనిమ్తో సంబంధించిందనమాట. వర్డ్ అనేది ఫాల్టర్. 4 ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయండి. స్టెబిలైజ్, సస్పెక్ట్, హాంట్, ట్రాన్స్ఫర్. మంచి ఇంగ్లీష్ అండి. క్వశ్చన్స్ అనేవి చక్కగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే వర్డ్ ఎలా అయినా ఉండనివ్వండి, అది ఈజీగా ఉన్నా ఇబ్బంది లేదు, హార్డ్గా ఉన్నా ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వెనకాల కనిపిస్తున్న వర్డ్ ఫాల్టర్ అన్నమాట. యావరేజ్ వర్డ్ అండి, ఈజీ అయితే కాదు. ఫాల్టర్ అంటే టు వాక్ అన్స్టడీలీ అండ్ హెజిటేటింగ్లీ. ఎస్, ఫాల్టర్ అంటే తరబడడం అన్నమాట. టు వాక్ అన్స్టడీలీ ఆర్ హెజిటేటింగ్లీ అనమాట. సో మాట్లాడేటప్పుడు తడబడతా ఉంటాం, నడిచేటప్పుడు కూడా తడబడతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా నడుస్తున్నాను అనుకో, ఒక్కొక్కసారి నాకు పడినట్టే అనిపిస్తుంది కానీ పడను. సో వాట్ ఈజ్ మై వాక్ అబౌట్? ఐఎమ్ ఫాల్టరింగ్. మీన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్ స్టడీలీ. ఐఎమ్ వాకింగ్ అన్స్టడీలీ. ఐఎమ్ వాకింగ్ జిగ్జాగ్లీ. సో మై ఫ్రెండ్స్, ఫాల్టర్కి చాలా మీనింగ్స్ ఉన్నాయన్నమాట. సో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పే మీనింగ్ ఏంటంటే టు వాక్ అన్స్టడీ. ఇప్పుడు మాట్లాడేటప్పుడు తరబడతాం, దాన్ని స్టంబుల్ అంటారు, స్టామర్ అంటారు, షటర్ అంటారు, రైట్? సో మై ఫ్రెండ్స్, మూవ్ అన్స్టడీలీ ఆర్ హెజిటేటింగ్లీ. ఇంకో ఫాల్టర్ అంటే ఆసిలేటు, ఫ్లక్చుయేటు, స్టామర్, స్టంబుల్, రైట్? 4 ఆప్షన్స్ అనమాట. స్టెబిలైజ్ ఇచ్చాడు, సస్పెక్ట్ ఇచ్చాడు, హాంట్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్. స్టెబిలైజ్, యా, వెల్ అబ్సల్యూట్లీ హిస్ పొజిషన్ ఈజ్ స్టెబిలైజ్డ్ అండ్ వీ నీడ్ టు స్టెబిలైజ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. స్టెబిలైజ్ అంటే ఏదైతే స్టడీగా ఉంటుందో, స్టడీ, సెక్యూర్, బ్యాలెన్స్, ఫిక్స్ అండ్ సపోర్ట్. స్థిరంగా ఉండేదాన్ని స్టడీ అంటారు. బ్యాలెన్స్ అనొచ్చు, సపోర్ట్ అనొచ్చు, ఫిక్స్ అనొచ్చు, రైట్? సో సెక్యూర్గా, స్టడీగా, రైట్? బ్యాలెన్స్. సస్పెక్ట్ అంటే సంథింగ్ విచ్ ఇస్ డౌట్ఫుల్. డిస్ట్రస్ట్, సంథింగ్ విచ్ we are suspicious about, we are skeptical about. వర్బ్ అయితే, నౌన్ అయితే అక్యూజ్డ్. హీ ఈస్ ద చీఫ్ సస్పెక్ట్ ఇన్ ద స్కామ్. స్కామ్లో అతను చీఫ్ సస్పెక్ట్. సో దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడడం చాలా ఇంపార్టెంట్ సార్. వర్బ్ అయితే మనము డిస్ట్రెస్, డౌట్, సస్పీషియస్ అబౌట్, దేని గురించి అయినా మనకి డౌట్గా ఉండడం, ఏదైనా మనము నమ్మకపోవడం. ఇంకో సస్పెక్ట్ అంటే నేరం చేసిన వాడు. సస్పెక్ట్ అంటే ఇంకా ఆ నేరం అనేది ప్రూవ్ అవ్వలేదన్నమాట. యా. థర్డ్ ఆప్షన్ ఈజ్ హాంట్. ఫోర్త్ ఇస్ ట్రాన్స్ఫర్. హాంట్ అంటే ఏంటి?
ఏదైనా మిమ్మల్ని వేటాడుతుందన్నమాట. లైక్ విజిట్ అనుకోండి, టార్మెంటు, టార్చరు. యా, మామూలుగా దిస్ ఈజ్ అ హాంటెడ్ హౌస్ అంటారు అనమాట. అంటే ఇక్కడ డెవిల్స్, పిశాచులు, దయ్యాలు వస్తూ ఉంటాయి అన్నమాట, వచ్చి టార్చర్ చేస్తూ ఉంటాడు. హాంటెడ్ హౌస్ చాలాసార్లు వినే ఉంటారు, ఒకసారి మూవీలో కూడా చూసుంటారు, మూవీస్ కూడా తీశారు. కొన్ని మూవీస్కి అయితే హాంటెడ్ హౌస్ అనేది టైటిల్ కూడా ఉందన్నమాట. అది ఇంకోటి హాంట్ అంటే, దిస్ ఈజ్ మై ఫేవరెట్ హాంట్, ఐ జస్ట్ గో టు that particular restaurant and have masala dosa, my favorite meeting place, my favorite joint అనొచ్చు. హాంట్ అంటే ట్రబుల్, విజిట్, టార్మెంట్. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, దయచేసి అర్థం చేసుకోండి. ట్రాన్స్ఫర్, ఎస్, మై బ్రదర్ గాట్ ట్రాన్స్ఫర్ టు అనదర్ సిటీ అనమాట. మై బ్రదర్ గాట్ ట్రాన్స్ఫర్ టు అనదర్ సిటీ ఈజ్ మూవ్, షిఫ్ట్. మంచి వర్డ్ రీలొకేట్, రీసెటిల్. మూవ్, షిఫ్ట్, రీలొకేట్, రీసెటిల్. చక్కగా ఈ 4 ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫాల్టర్ అంటే తరబడడం, మాట్లాడేటప్పుడైనా లేకపోతే వాక్ చేసేటప్పుడైనా, అదే నడిచేటప్పుడైనా. సో ఏదైతే ఆసిలేట్ అవుతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది, దానికి అంటోనేమో స్టడీగా ఉండడం, బ్యాలెన్స్గా ఉండడం. చూసారా, మామూలుగా అయితే ఈ ఆన్సర్ రావడం కష్టం సార్, కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంత కష్టమైన క్వశ్చన్ కూడా ఈజీగా అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 77, సేమ్ మళ్ళీ అంటోనిమ్ కనుక్కోవాలా. సంప్చువస్. 4 ఆప్షన్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఆన్ ద బోర్డ్. అన్రెమిటింగ్, lucrative, inexpensive, delectable. Sumptuous, what do you mean by sumptuous? Sumptuous is something which is splendid, expensive గా కనిపిస్తుంది, చాలా స్ప్లెండెడ్ గా, ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది. సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్, luxurious, solid, splendid, resplendent, spectacular. I had a sumptuous meal at a 3-star hotel today. The dinner which was served in the night was sumptuous. అంటే చాలా బాగుండే, చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ని మనం sumptuous అంటాం అన్నమాట. సో sumptuous is nothing but opulent, expensive, magnificent, resplendent. ఎక్స్పెన్సివ్ సంథింగ్ ఏదైతే చాలా స్ప్లెండెడ్గా ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉంటుందో దాన్ని సంప్చువస్ అంటారు. మరి 4 ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. అన్రెమిటింగ్, lucrative, inexpensive, delectable. Yes, if at all, if you go on unremitting, definitely you are going to qualify your prelims exam. Unremitting ante relentless efforts andi, continuous efforts andi, dodged, determined, unceasing, unabating, eternal, perpetual, steadfast. Beautiful words. చక్కగా రివిజన్ అనేది జరుగుతున్నాయి సార్. ఈ వర్డ్స్ అన్నీ మీకు నేను చాలా మంచిగా డైలీ వొకాబులరీ డోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని తర్వాత మాక్ ఎక్స్ప్లెనేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని తర్వాత అనేకమైన ప్రోగ్రామ్స్ ఏవైతే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో జరుగుతున్నాయో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సో అన్రెమిటింగ్ ఈజ్ రెలెంట్లెస్, కంటిన్యూస్, నాకు నచ్చిన వర్డ్ ఇన్సెసెంట్, అన్సీజింగ్, ఎండ్లెస్, perennial, perpetual, eternal. Yes, you should get a lucrative job, you should get a lucrative bumper crop. Lucrative is nothing but, well, your job is very lucrative, your business is very lucrative. Lucrative ante enti? Something which is productive, profitable, booming, blossoming, flourishing, profitable, fruitful. So lucrative is profitable, productive, booming and flourishing. Inexpensive things, yes, most of the software employees don't believe in these things. They say that we always buy, wear and use branded things. We don't believe in
Inexpensive things. Inexpensive means something which is inferior, cheap, low, reasonable, something which is affordable, something which is given on discount, discounted. So inexpensive is cheap, ఎకనామికల్. చాలామంది అంటారు మేము చీప్ థింగ్స్ వాడమండి, మేము వేసుకోమండి, ఎందుకంటే మేము మాకు వచ్చే శాలరీ 2 lakhs 2.5 lakhs అట్లాంటిది ఏం లేదు సార్. ఏదైతే చాలా డ్యూరబుల్గా ఉంటుందో, రీజనబుల్గా ఉంటుందో అది వాడుకోవడంలో తప్పేం లేదు సార్. కానీ కొందరికి వాటి కాల్ యాటిట్యూడ్ ఉంటుంది. యా నిన్న నీకు ఒక సంచువస్ మీల్ సర్వ్ చేశారు, ఇప్పుడే చెప్పావు నిన్న రాత్రి మా ఫ్రెండ్స్తో ఒక 3 star హోటల్కి వెళ్ళాను, ఆ హోటల్కి వెళ్ళి ఒక సంచువస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, స్ప్లెండెడ్, మ్యాగ్నిఫిసెంట్, రెస్ప్లెండెంట్, ఓపులెంట్ మీల్ తిన్నామన్నావు. మరి అది ఎలా ఉండే? చాలా డెలక్టబుల్గా ఉండే, అంటే చాలా టేస్టీగా ఉండే, చాలా యమ్మీగా. డెలక్టబుల్, టేస్టీ, యమ్మీ, సావరీ, పిక్వెంట్, టూత్సమ్, ఎలెక్జర్, అంబ్రోసియా, టాంజీ, ఫ్లేవర్సమ్, అపిటైజింగ్, మౌత్ వాటరింగ్. చక్కగా మీరు ఈ యొక్క వీడియోని ఫాలో అవ్వండి సార్. ఎగ్జామ్స్ అనే రౌండ్ ద కార్నర్. కనీసం మనకి ఇవాళ what you call somewhere date is what you call 26th. సో డెఫినెట్లీ మీరు కనుక ఈ వీడియోస్ని ఏవైతే వీడియోస్ మేము ఇస్తున్నామో ఆ వీడియోస్ని ఫాలో అయితే డెఫినెట్లీ మీ మార్క్స్లో ఒక డ్రమాటిక్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో డెలిషియస్, అపిటైజింగ్, toothsome, savory, yummy. So sumptuous ki opposite enti. Sumptuous, what is the opposite for this? So which is expensive annan kada? Expensive ki inexpensive is the right answer. Move on to the next question. Indigo became an important commodity crop for the dash of textiles. Indigo అనేది ఒక ప్లాంట్ సార్. ఆ ప్లాంట్ అనేది అక్కడి నుంచి కలరింగ్ ప్లాంట్ అనమాట. దాంట్లోకి వెళ్ళి ఒకలాంటి సబ్స్టెన్స్ వస్తుందన్నమాట, ఇండిగో ప్లాంట్స్ అంటారు. ఇండిగో బికేమ్ అన్ ఇంపార్టెంట్ కమోడిటీ క్రాప్ ఫర్ ద డాష్ ఆఫ్ టెక్స్టైల్స్. టెక్స్టైల్స్ యొక్క బిజినెస్లో ఈ ఇండిగో అనే క్రాప్ ఒక వాట్ యు కాల్ కీలకమైన పాత్రని పోషిస్తుంది. కమోడిటీ క్రాప్ ఫర్ ద డై ఆఫ్ టెక్స్టైల్స్, డైయింగ్ ఆఫ్ టెక్స్టైల్స్, డైయింగ్ ఆఫ్ టెక్స్టైల్స్, డై. అన్ని వర్డ్స్ ఇంచుమించు బాగానే అనిపిస్తున్నాయి, మనకు నేర్చుకున్నట్టే అనిపిస్తున్నాయి, విన్నట్టే అనిపిస్తున్నాయి. డై అంటే ఏంటి? కలరింగ్ సబ్స్టెన్స్ సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెత్తికి డై వేసారు, సబ్స్టెన్స్ యూస్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ సంథింగ్, డై. డైయింగ్ అంటే ఏంటి? జెరండ్ సార్. డైయింగ్ ఈజ్ నథింగ్ బట్ జెరండ్ అన్నమాట. ఏదైనా కలరింగ్ సబ్స్టెన్స్, ఏదైనా పిగ్మెంటేషను, పిగ్మెంట్. డైయింగ్ అంటే ఏంటి? చనిపోతున్నాడు, ఆన్ ద వర్జ్ ఆఫ్ డెత్, ఆన్ ద పాయింట్ ఆఫ్ డెత్. రైట్ సార్. చక్కటి వర్డ్స్ మీకు నేర్పిస్తున్నాను సార్. వీలైతే పుస్తకాల్లో రాసుకోండి, చాలా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఇంకోటి డై. డై అనే వర్డ్ చాలా ఈజీ సార్. వర్డ్ అనేది చాలా ఈజీ, కానీ దాని సినోనిమ్స్ మీరు వింటే డెఫినెట్లీ అవి నేర్చుకుంటే 100% ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్. డై అంటే చనిపోయాడు. చనిపోయాడు అంటే ఫస్ట్ వర్డ్ ఏంటి? expired, demised, deceased, went for eternal abode. Idioms aithe kick the bucket, kick up the ghost. Yes, kick the bucket. Inkoti manchi idiom anamata. Not kick up the ghost sir, give up the ghost adi. So pass away, expire. Best idiom exam lo 10 కంటే ఎక్కువ టైమ్స్ వచ్చింది. ఇది కూడా 5 కంటే ఎక్కువ టైమ్స్ వచ్చింది. గివ్ అప్ ద గోస్ట్, పిక్ ద బకెట్, డిసీజ్, ఎక్స్పైర్, పాస్ అవే, డిమైజ్డ్. సో ఇండిగో బికేమ్ అన్ ఇంపార్టెంట్ కమోడిటీ క్రాప్ ఫర్ ద డాష్ డై ఆఫ్ టెక్స్టైల్స్ అన్నాం కదా. సో డెఫినెట్లీ అక్కడ వాడేది మనం జిరండే కాబట్టి అందుకని ఇక్కడ జిరండ్ అని పెట్టా, ఫర్ డైయింగ్ ఆఫ్ టెక్స్టైల్. ఇక్కడ డైయింగ్ అంటే చనిపోవడం, పనికిరాదు. ఇక్కడ డై అంటే చనిపోవడం, పనికిరాదు. ఇక్కడ డై అంటే పనికిరాదు అనమాట. 78 ఆప్షన్ ఈస్ బి సార్. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 79. It is indeed dash to create an urban forest to control air pollution. It is like a child's play if
Dash awareness is created among people of all ages. Just dash a mango seed or a jackfruit seed into fertile ground or make seed bombs for the seed to sprout during rainy seasons. Authorities must take dash measures to ensure a part of the town or city is allocated to plant trees. This ensures the dash of adequate oxygen to people. సో చదువుకున్న తర్వాత ఈ ప్యాసేజ్ దేని గురించి మాట్లాడుతుంది? సో కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ అర్బన్ ఫారెస్ట్రీ గురించి మాట్లాడుతుంది, ఆర్ ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్. నేను ఏమంటున్నాడు అంటే సిటీలో పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి 100% మనం ఏం చేయాలా, సిటీలో ట్రీస్ అనేవి ప్లాంట్ చేయాలన్నమాట. ఇది చాలా పెద్ద అసంభవం ఏం కాదు, ఎవరైనా ఈ మొక్కల్ని నాటొచ్చు. ఏం లేదు, మీరు చేసేది ఏం లేదు, సింపుల్గా ఒక మ్యాంగో సీడ్ కానీ ఒక జాక్ ఫ్రూట్ సీడ్ కానీ తీసుకొని ఎప్పుడైనా మీకు ఎక్కడైనా ఫర్టైల్ ల్యాండ్ కనిపిస్తే అక్కడ పడేసేయండి సార్. తానుగానే అది వాట్ యు కాల్ స్ప్రౌట్ అయిపోతుందన్నమాట, అది పెరుగుతుందన్నమాట. వానాకాలం వచ్చిన తర్వాత డెఫినెట్లీ దానికి కావాల్సిన నీళ్లు, న్యూట్రియంట్స్ అన్నీ దొరుకుతుంది, పెరిగిపోతుందన్నమాట. సో కానీ ఇంకోటి సీడ్ బాంబ్స్ కూడా మనం సీడ్ బాంబ్స్ అంటే ఏం లేదు సార్, మట్టి ఉంటుంది, దాని తర్వాత డంగు, దాని తర్వాత మాన్యూర్స్, దాని తర్వాత సీడ్ పెట్టి దాన్ని ఒక చోట పెట్టేస్తారు. సో అది మెల్లమెల్లంగా పెరుగుతుందనమాట. ఈ బాధ్యత అనేది ఓన్లీ సిటిజన్స్దే కాదు సార్, గవర్నమెంట్ కూడా అడిక్వేట్ మెజర్స్ తీసుకోవాలి. సో దట్ ఎప్పుడైతే ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంటుందో అక్కడ చెట్లు మనం నాటితే కనుక డెఫినెట్లీ మనకు అద్భుతమైన ఆక్సిజన్ దొరుకుతుంది, సిటీ అనేది పొల్యూషన్తో దూరం ఉంటుంది, డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ అండ్ క్వాలిటీ లైఫ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది సార్. దానికి పెద్దగా మనము రీసెర్చ్ చేసే అవసరం. ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఏమేమి వచ్చాడో ఒక్కసారి చూద్దాం. ఇట్ ఈజ్ ఇండీడ్ డాష్ టు క్రియేట్ అన్ అర్బన్ ఫారెస్ట్ టు కంట్రోల్. ఇట్ ఈజ్ ఇండీడ్ డిఫికల్ట్. మన టోన్ ఎలా ఉంది సార్, మనం మాట్లాడుతుంది ఏంది, సిటీలో చెట్లని నాటుకోవడం, సిటీలో చెట్లని పెంచడం. సో డిఫికల్ట్ నెగిటివ్ వర్డ్, ఇంపాసిబుల్ నెగిటివ్ వర్డ్, ఇంప్రాక్టికల్ నెగిటివ్ వర్డ్, పాజిటివ్ వర్డ్ ఒకటే ఉందన్నమాట. ఎందుకంటే టోన్ అనేది పాజిటివ్ టోన్ ఉంది, పాజిటివ్ టోన్ ఉంది కాబట్టి పాజిటివ్ వర్డే వస్తుంది మనకు. దాని మీనింగ్ వచ్చినా రాకపోయినా ఒక్కొక్కసారి ఈ మెథడ్ అయితే. డిఫికల్ట్ టాస్క్ అంటే ఏంటి, వెరీ హర్క్యూలియన్ టాస్క్, వెరీ మ్యామూట్ టాస్క్, హార్డ్ అనమాట. డిఫికల్ట్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్. ఇంపాసిబుల్ అంటే అన్అటైనబుల్, అన్అటైనబుల్ రైట్ సార్. Easy is attainable, impractical is impossible or unrealistic. Easy is simple task. So answer is easy sir. ఈ మూడైతే రావు రైట్. ఈజీగా మనకు వచ్చేసింది. క్లోజ్ టెస్ట్ గురించి మనం ఎక్కువగా బెంగ పెట్టుకోవద్దు, భయపడొద్దు. ఇట్స్ లైక్ ఏ చైల్డ్స్ ప్లే, చాలా ఈజీ సార్, ఒక చిన్న పిల్లవాడు కూడా చెయ్యొచ్చు. ఇఫ్ డాష్ అవేర్నెస్ ఇస్, ఇఫ్ క్వైట్ అవేర్నెస్, if much awareness, if few awareness, adequate awareness. Yes, it is quite good. The film was quite good అంటే rather good. సో ఇక్కడ క్వైట్కి ఏమైనా పని ఉందా, లేదు. మచ్ అంటే లాట్ ఆఫ్, ఏమైనా పని ఉందా, లేదు. ఫ్యూ అంటే సమ్, నో. అడిక్వేట్ అంటే సఫిషియంట్, అడిక్వేట్ అంటే సఫిషియంట్ అనమాట. సో ఇఫ్ అడిక్వేట్ అవేర్స్, అవసరమంత అవేర్నెస్ని కనుక మనం ప్రజల్లో తీసుకెళ్తే డెఫినెట్లీ వాళ్ళు దీని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటారు. జస్ట్ డాష్ ఎ మ్యాంగో సీడ్ ఆర్ జాక్ ఫ్రూట్ సీడ్, జస్ట్ పిక్. అక్కడ ఏమంటున్నాడు, ఒక మ్యాంగో సీడ్ని కానీ ఒక జాక్ ఫ్రూట్ సీడ్ని కానీ అక్కడ పెట్టు ఆర్ పడేయి. పిక్ అంటే కాదు, త్రో అవ్వచ్చు. పుల్ చేయడం ఎందుకు సార్, పీల్ చేయడం ఎందుకు సార్. సో ఇక్కడ నాకు నా ఇంగ్లీష్ ఏదైతే నాకు అర్థమయ్యే ఇంగ్లీష్లో, నీకు ఇష్టం ఉంటే అక్కడ పెట్టేసేయి, లేకపోతే అక్కడ పడేసేయి, ఆటోమేటిక్ అదే పెరుగుతుంది అనమాట. పిక్ అంటే చూస్ చేసే అవసరమే లేదు, ఎందుకంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్కి దానికి అసలు కలవదు. పుల్ అంటే డ్రాగ్, మ్యాంగో సీడ్ని మనం డ్రాగ్ చేసే అవసరం మనకేముంది సార్. పీల్ అంటే పీల్ ద మ్యాంగో ఆర్ పీల్ ద బనానా అంటే దాన్ని ఒక కవర్ తీసేయి, పొట్టు తీసేయి అంటాడు అనమాట. పీల్ అంటే టు రిమూవ్ ద అవుటర్ కవరింగ్. సో ఇది కూడా సో పీల్
to remove. Right. Seed bombs for the seed to sprout during the rainy season. Authorities must take dash measures. Necessary measures, time consuming measures, lethargic measures or glamorous measures. Chala chakkati what you call options me mundu unnai anamata. Chala జాగ్రత్తగా ఆలోచించి రాయాల. సో చాలా జాగ్రత్తగా ఆలోచించి రాయాలన్నమాట. Authorities must take dash measures. Necessary, time consuming, lethargic. So necessary ante required. Required steps. Time consuming ante lengthy. Chala lengthy ga undi. Lethargic ante slow, inactive. Glamorous ante charming. ఇక్కడ గ్లామరస్ కి ఆ క్లోజ్ టెస్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. లెథార్జిక్ నో. టైం కన్స్యూమింగ్ నో. సో నెసెసరీ మెజర్స్ తీసుకోవాలి ఎవరు? గవర్నమెంట్ అనేది, అథారిటీ అనేది. టు ఎన్ష్యూర్ అ పార్ట్ ఆఫ్ ద టౌన్ ఆర్ సిటీ ఈజ్ అలొకేటెడ్ టు ప్లాంట్ ట్రీస్. దిస్ ఎన్ష్యూర్స్ ద డాష్ ఆఫ్ అడిక్వేట్. దిస్ ఇలా కనుకుంటే మనకు అవసరం ఉన్నంత ఆక్సిజన్ ప్రజలకి లభిస్తుంది. షార్టేజ్ అంటే ఏంటి? పాసిటీ. షార్టేజ్ ఈజ్ పాసిటీ. నెగిటివ్ అయిపోయింది కదా, తీసేయండి. అవైలబిలిటీ పాజిటివ్, ల్యాక్ నెగిటివ్, మిక్స్ బ్లెండ్. బ్లెండ్ ఆఫ్ ఆక్సిజన్ అంటామా? అనము. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అనకూడదు కూడా. అవైలబిలిటీ అంటే యాక్సెసబుల్ ఇన్ ప్లెంటీ ఆఫ్ క్వాంటిటీ. సో చూడండి, చక్కగా ఆన్సర్ చేసాము. ఇలాంటి క్లోజ్ టెస్టే ఎగ్జామ్లో వస్తున్నాయి. ఇది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఎక్కడా ప్యానిక్ అవ్వద్దు, ఎక్కడా డిజెక్ట్ అవ్వద్దు. చూడాలా సెంట్రల్ ఐడియా. ఈ సెంట్రల్ ఐడియా ఏంటి? అర్బన్ ఫారెస్ట్రీ. ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ రాసింది. మళ్ళీ రిపీట్ చేయను, వీడియో లెంతీ అయిపోతుంది అనమాట. చక్కగా నిర్భయంగా, నిస్సంకోచంగా, బోల్డ్గా రాయాల. He organizes a children's fair every year and his friends comes to attend it. Every year ఆయన ఏం చేస్తారు అంటే ఒక పిల్లలి యొక్క ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తాడు. సో ఆయనకున్న ఫ్రెండ్స్ అందరూ ఆ ఫెయిర్ని చూడడానికి వస్తారనమాట. హీ ఆర్గనైజెస్. హీ అనేది ఆర్గనైజెస్ ప్లూరల్ వర్బ్, సింగులర్ వర్బ్. హీ ఆర్గనైజెస్ ఆ చిల్డ్రన్స్ ఫెయిర్ అంటే ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్. అండ్ హిస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది? రూల్ ఏం చెప్తుంది? ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ ఏం తీసుకుంటుంది? ప్లూరల్ వర్బ్. ప్లూరల్ వర్బ్ని తీసుకుంటుంది. ఇక్కడ వర్బ్ ఏంటి? సింగులర్ అనమాట. సింగులర్ వర్బ్. రాంగ్ అండి. మరి ఏం రావాలా? కమ్ టు అటెండ్ ఇట్. He organizes a children's fair every year and his friends come to attend it. So answer అనేది option B sir. మంచి క్వశ్చన్ అండి ఇది. జాగ్రత్తగా చూసి అర్థం చేసుకొని ఆన్సర్ చేద్దాం. He lost the election because he failed to dash the support of the majority. He lost the election ఎందుకంటే ఆయన మెజారిటీ యొక్క పర్సన్స్ది సపోర్ట్ అతనికి దొరకలేదు కాబట్టి అతను ఎలక్షన్లో ఓడిపోయాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? గార్నరు, స్కాటరు, హిండరు, స్క్వాండరు. సూపర్ వర్డ్స్ అండి. జాగ్రత్తగా చూడండి, ఆప్షన్ని చూసి ఆన్సర్ చేయండి. గార్నర్ అంటే ఏంటి? గ్యాదర్, కలెక్ట్, అమాస్, accumulate. Yes, I am gathering maximum support. I am gathering all the facts. అంటే నేను ఫ్యాక్ట్స్ని అక్యుములేట్ చేస్తున్నా, కలెక్ట్ చేస్తున్నా, గ్యాదర్ చేస్తున్నా, అమాస్ చేస్తున్నా. స్కాటర్ అంటే ఎస్, ఆఫ్టర్ ద మీటింగ్ ద పీపుల్ స్కాటర్డ్, ఆర్ ఆఫ్టర్ ద క్లాస్ ద స్టూడెంట్స్ స్కాటర్డ్. స్కాటర్డ్ అంటే ఏంటి? డిస్పర్స్.
break up, disintegrate. Best word is disseminate. Disperse. Sorry, not disseminate, dissipate. Disintegrate. Disperse. Spread. So, beautiful words: disperse, break up, dissipate, disintegrate, spread. Hinder, దేన్నైనా ఆపడం. హిండర్ అంటే అబ్స్ట్రక్ అవ్వచ్చు, ఇంపీడ్ అవ్వచ్చు, అబ్స్టకల్ అవ్వచ్చు, ఇంపెడిమెంట్ అవ్వచ్చు, ఇన్హిబిట్ అవ్వచ్చు. రైట్. హిండర్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఆటంకం లాంటిది, ఏదైనా మనం చేసే కార్యాన్ని ఆపుతుందన్నమాట. ఆ ఆపే థింగ్ని మనము హ్యాంపరు, ఇంపీడ్, అబ్స్ట్రక్, ఇన్హిబిట్. రైట్. హ్యాంపర్, అబ్స్ట్రక్, ఇంపీడ్, ఇన్హిబిట్. స్క్వాండర్, దుబారాగా ఏదైనా ఖర్చు చేయడం, డబ్బులైనా పైసలైనా వేస్ట్ చేయడం, మిస్యూజ్ చేయడం, లావిష్గా ఖర్చు పెట్టడం, మిస్పెండ్ చేయడం. ఆ ఖర్చు పెట్టేవాడిని మనము స్క్వాండరరు, లావిష్, ప్రాడిగల్, ప్రొఫ్లిగేటు, ఇంప్రూడెంట్, ఇంప్రావిడెంట్ అంటాం. కానీ ఇక్కడ స్క్వాండర్ అంటే ఉట్టి అది వర్బ్గా తీసుకుంటున్నాం కాబట్టి వేస్ట్, మిస్యూజ్, మిస్పెండ్, లావిష్. రైట్ సార్. హీ లాస్ట్ ద ఎలక్షన్ బికాస్ హీ ఫెయిల్ టు వేస్ట్ ద సపోర్టా కాదు, హిండర్ కాదు, స్కాటర్ కాదు, గార్నర్ వాళ్ళ సపోర్ట్ని కలెక్ట్ చేయలేకపోయాడు, గ్యాదర్ చేయలేకపోయాడు. బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 86. 86ని ఒకసారి మంచిగా చూద్దాం సార్. హిస్ సెల్ ఫోన్ ఈజ్ డిఫరెంట్ అండ్ కాస్ట్లియర్ దెన్ మైన్. సామాన్యంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు కొద్దిగా మనము ఒక 3 seconds తరబడతాం అనమాట. ఎందుకబ్బా ఇలాంటి క్వశ్చన్, ఏ మిస్టేక్? హిస్ సెల్ ఫోన్ ఈజ్ డిఫరెంట్ అండ్ కాస్ట్లియర్ దెన్ మైన్. రైట్. ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో 2 అడ్జెక్టివ్స్ ఉంటే, 2 డిఫరెంట్ అడ్జెక్టివ్స్ కనుక ఉంటే, ఆ 2 డిఫరెంట్ అడ్జెక్టివ్స్ 2 డిఫరెంట్ ప్రపోజిషన్స్ని తీసుకుంటాయి. చాలా ఇంపార్టెంట్. హిస్ సెల్ ఫోన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనే ప్రపోజిషన్ని తీసుకుంటుంది, అండ్ కాస్ట్లియర్ దాన్ మైన్. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. 2 అడ్జెక్టివ్స్ కనుక ఉంటే 2 డిఫరెంట్ ప్రపోజిషన్స్ తీసుకుంటాయి. రైట్ సార్. He is different and better than me. Wrong sir. He is different from and better than me. He is junior and more efficient than. Junior అనేది ఏ preposition తీసుకుంటుంది? Junior to and more efficient than. Right sir? This laptop is inferior. Inferior ఏ preposition తీసుకుంటుంది? Inferior to and slower than. Slower than. ఎందుకంటే కంపారిటివ్ డిగ్రీలో చేస్తున్నాం కదా, స్లోవర్ దాన్ మైన్, ఇన్ఫీరియర్ టు అండ్ స్లోవర్ దాన్. సో ఇదండి రూల్. వండర్ఫుల్ రూల్ అండి, చక్కటి రూలు, మీరు ఫాలో అవ్వండి. రైట్. సో ఆన్సర్ అనేది ఎక్కడైతే ద సెల్ ఫోన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ ఇస్ డి. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Yeah, over and above, idiom and phrases. Over and above. Well, over and above being honest, he is also a very hard-working person. Over and above his salary, he also gets a bonus. Over and above teaching, he also works for a newspaper. What does over and above mean? దాంతో పాటు, దాని ఇంగ్లీష్ తెలుగులో అంటారు బిసైడ్స్, యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్. సో ఓవర్ అబవ్ అంటే ఇన్ అడిషన్ టు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు సార్ మనకి. అబవ్ ఆల్ కాదు, టు సమ్ ఆఫ్ ద కాన్వర్జేషన్ కాదు, హైయెస్ట్ ర్యాంక్ కాదు, ఇన్ అడిషన్ టు. చూడండి, సాలరీతో పాటు అతనికి బోనస్ కూడా వస్తుంది.
టీచింగ్తో పాటు అతను న్యూస్ పేపర్కి వాట్ యు కాల్ రిపోర్ట్స్ కూడా రాస్తాడు. అతను ఆనెస్టే కాదు, దాంతోపాటు అతను హార్డ్ వర్కింగ్ కూడా. సో ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, along with, as well as. Over and above his salary, he gets a bonus every year. Salary కాకుండా దాంతో పాటు బోనస్ కూడా వస్తుంది. యావరేజ్ ఇడియం సార్, కానీ ఓవర్ అండ్ అబవ్ అర్థం చేసుకోవడానికి కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది, లేకపోతే చాలా యావరేజ్దే అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 88 అండి, 88. What does the idiom genomes of Zurich refer to? What does the idiom genomes of Zurich refer to? Witchcraft of Zurich, foreign leaders, Swiss bankers, or guardians of treasure? Well, this is a wonderful question, and you should have a little bit of awareness and knowledge of general studies too. Zurich is a place in Switzerland, sir. So witchcraft ante chetabadi, foreign leaders, Swiss bankers. Actually, genomes of Zurich are nothing but these are powerful bankers, Swiss bankers. Valak nickname anamata idi. A powerful Swiss bankers, they control a lot of money, especially belonging to other countries. So 1960 ఆ ప్రాంతాల్లో పుట్టిన వర్డ్ అన్నమాట. ప్రపంచం యొక్క మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ థింగ్స్ని కంట్రోల్ చేసేది ఈలే. అందుకనే వరల్డ్ ఫేమస్ బ్యాంక్ ఇస్ నథింగ్ బట్ స్విస్ బ్యాంక్ అంటారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ అంటారు అనమాట. సో ఎవరైనా ఏ కంట్రీలైనా ఎక్కువ సంపాదించాడు, అతని దగ్గర బ్లాక్ మనీ ఉంది అంటే మామూలుగా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇతనికి స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉందని. సో జీనోమ్స్ ఆఫ్ Zurich is nothing but Swiss bankers. For example, they say that in England, most popularly, they say that genomes of Zurich are responsible for the fall of pound. They say that the present financial crisis is caused by the genomes of Zurich. And in the world, wherever there is a recession, and if they feel that this is not an actual part of their country's activity, they blame the genomes of Zurich. Simple ga genomes of Zurich ante entante Swiss banker, chala influential people, chala powerful people, world యొక్క ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ని మనీని కంట్రోల్ చేసేవాళ్ళు అన్నమాట. సో విచ్ క్రాఫ్ట్ ఆఫ్ జ్యూరిచ్ కాదు, ఫారెన్ లీడర్స్ కాదు, స్విస్ బ్యాంకర్స్ ఈజ్ రైట్, గార్డియన్స్ ఆఫ్ ట్రెజర్ కానే కాదు. ఇది స్విస్ బ్యాంక్ సార్. దిస్ ఇస్ ఆ పిక్చర్ ఆఫ్ ద స్విస్ బ్యాంక్. ప్రాబబ్లీ ఎవ్రీబడి మైట్ హ్యావ్ హర్డ్ ఇట్, అందరూ వినుంటారు. సో మామూలుగా ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు, కానీ ఫోటో పెట్టాను అనమాట. సో genomes of Zurich, powerful bankers from Switzerland who control a lot of money, much of it belonging to foreign governments. Example sentence: politicians once blamed the genomes of Zurich for the collapse of the pound in the 1960s. Very fantastic idiom sir, chala important idiom. Exam lo 100% వచ్చే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. Right sir? So we'll move to the next question. They are cautious about their car as its door is broken. Yes, this is a very simple but very, very significant and paramount question. They are cautious about their car as its door is broken. వాళ్ళ కారు గురించి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఎందుకంటే కారు యొక్క డోరు విరిగిపోయి ఉందన్నమాట. సో మామూలుగా స్టూడెంట్స్ ఏమవుతారు అంటే ఇట్స్ గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. మామూలుగా ఐటీఎస్ అంటే ఏంటి, ఐటీ ఎఫాస్టఫీ ఎస్ అంటే ఏంటి? ఈ ఐటీఎస్ ఇస్ పొజెసివ్ ప్రొనౌన్ సార్. పొజెసివ్ కేసులో ఐటీఎస్ని యూజ్దాం. ఐటీ ఎఫాస్టఫీ ఎస్ ఈజ్ నథింగ్ బట్ కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆర్ ఇట్ హ్యాస్. కాంట్రాక్షన్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆర్ ఇట్ హ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈజ్ eating its food. The cat is eating its food.
క్యాట్ తాని యొక్క ఫుడ్ని సేవిస్తుంది, తింటుంది. ద డాగ్ విగిల్స్ ఇట్స్ టెయిల్. డాగ్ యొక్క తోకని వేలాడుతుంది అనమాట. సో పొజెసివ్ కేస్ అయిపోయింది. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ రాయకుండా దాని షార్ట్ ఫామ్లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ బిఫోర్ అన్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ అ హ్యూజ్ హౌస్. ఇట్ ఈస్ బీన్ స్నోయింగ్ ఫర్ 3 hours. ఇట్ హ్యాస్ బీన్ రావాలి అక్కడ. రైట్. యాక్చువల్లీ ఇది ఏమంటారు అంటే టెంప్లెట్ అనమాట, డైరెక్ట్గా తీసుకున్నా. సో వాళ్ళు కూడా మిస్టేక్లు చేస్తారు అనమాట. నో ప్రాబ్లం. సో గుర్తుపెట్టుకోవాలా, ఇట్స్ అంటే ఏంటి? పొజెసివ్ ప్రొనౌన్. ఇట్స్ అంటే ఏంటి? కాంట్రాక్షన్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆర్ ఇట్ హ్యాస్. సో ఆన్సర్ ఈజ్ ఏం చేయాలి ఇప్పుడు? దే ఆర్ కాషియస్ అబౌట్ దేర్ కార్ యాజ్ ఇట్స్. ఇట్స్ కార్ యొక్క అంటే పొజెసివ్ కేస్ అయిపోయింది కదా, యాజ్ ఇట్స్ డోర్ ఈస్ బ్రోకెన్. Between Raima and Saima, the former is intelligent while the latter is beautiful. ఇప్పుడు రెండు పర్సనాలిటీస్ని కనుక మనం కంపేర్ చేస్తే, రైమా అండ్ సైమా, రైమా ఇంకా సైమాని మనం కంపేర్ చేస్తే, ద ఫార్మర్ ఈజ్ ఇంటెలిజెంట్. రైమా అనే అమ్మాయి, ఫార్మర్ అంటే ఫస్ట్ అమ్మాయి, ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ ద లేటర్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ సెకండ్ అమ్మాయి అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మిస్టేక్ ఏమైనా ఉందా? రెండు పర్సన్స్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి బిట్వీన్ అనేది పక్కా రాయాల్సిందే. బిట్వీన్ రైమా ద ఫార్మర్, మొదట ఆవిడ రైమా ఆ అమ్మాయి ఈజ్ ఇంటెలిజెంట్, ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి. వైల్ ద లేటర్, సెకండ్ అమ్మాయిని లేటర్ అంటారు, ఈజ్ బ్యూటిఫుల్. సో మీరు ఇక్కడ గమనించేది ఏంటంటే లేటరు. ఐ థింక్ ఐ విల్ కుక్ డిన్నర్ లేటర్, కొంతసేపు అయిన తర్వాత, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. లేటర్, ఐల్ సీ యూ లేటర్ అంటాం కదా, కొంతసేపు అయిన తర్వాత కలుస్తా, మళ్ళీ కలుస్తా, అప్పుడు LATER అనేది వాడతాం. LATTR ఎప్పుడు వాడతాం సార్? ఐ లవ్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద మూవీ అంటే సెకండ్ పార్ట్, తర్వాత వచ్చేదాన్ని లేటర్ అంటారనమాట. తర్వాత ఎవరు వస్తున్నారు? సైమా. సైమా అనేది ఎలా ఉంది? చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ చాలామంది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరైతే చాలా పీరియాడిక్గా క్రమబద్ధంగా రివిజన్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు సార్. ఎవరైతే స్లో లెర్నర్స్ ఫస్ట్ టైం వీడియోని వాచ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి, ఇంట్రెస్టింగ్ లెసన్. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో ఎలాంటి మిస్టేక్ లేదు సార్. బిట్వీన్ రైమా అండ్ సైమా ద ఫార్మర్ ఈజ్ ఇంటెలిజెంట్ వైల్ ద లేటర్ ఈజ్ బ్యూటిఫుల్. లేటర్ ఈజ్, సో నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. క్వశ్చన్ నంబర్ 91 చక్కగా చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 91 ఏమో, వన్ హూ ఈజ్ స్కిల్డ్ ఇన్ టెల్లింగ్ స్టోరీస్. ఎవరైతే అద్భుతంగా స్టోరీస్ చెప్తారో వాళ్ళని ఏమంటారు? రికాంటర్, ఒరేటర్, నరేటర్, క్రానిక్లర్. సో బ్యూటిఫుల్ క్వశ్చన్. స్టోరీలు ఎవరైతే చాలా చక్కగా చెప్తారో వాళ్ళని ఏమంటారు? రికాంటర్ అంటారా, లేకపోతే వాట్ యు కాల్డ్ ఒరేటర్, నరేటర్ ఆర్ క్రానికల్? రికాంటర్ అంటే ఏంటి? ఎస్, మంచి వర్డ్ అనమాట, చక్కటి వర్డ్ అనమాట. రికాంటర్ ఈజ్ నథింగ్ బట్ వన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అట్ స్టోరీ టెల్లింగ్, వన్ హూ ఈజ్ అ టైప్ ఆఫ్ నరేటర్, వన్ హూ ఈజ్ అన్ అనెక్డోటిస్ట్. చిన్న చిన్న స్టోరీస్ ఏవైతే ఉంటాయో అనెక్డోటిస్ట్ అంటారనమాట. మామూలుగా మీకు నాకు అర్థమయ్యే వర్డ్ స్టోరీ టెల్లర్. స్టోరీ టెల్లర్, నరేటర్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తున్నాను సార్, ఎందుకంటే డిక్షనరీలో నరేటర్ అనే వర్డ్ కూడా ఇచ్చాడనమాట. అనెక్డోటిస్ట్, స్మాల్ స్టోరీ విత్ అ మెసేజ్ని అనెక్డోట్ అంటారు. టెల్లర్ ఆఫ్ టేల్స్ ఆర్ స్టోరీస్ రెండు సేమే. టేల్ అయినా స్టోరీయే, స్టోరీ అయినా టేలే. ఒరేటర్, వాక్య చాతుర్యంతో ఎవరైతే మంత్రముగ్ధాన్ని చేస్తారో వాళ్ళని ఒరేటర్ అంటారనమాట. స్వామి వివేకానంద వాజ్ అ గ్రేట్ ఒరేటర్, గ్రేటెస్ట్ ఒరేటర్ అనమాట. ఒరేటర్ అంటే one who is good at public speaking, one who is a spellbinder, one who is a rhetorician, one who is a spellbinder, eloquent. Yes, one who is spellbinder, rhetorician, one who is an eloquent speaker or speaker. నరేటర్ చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా మనకి పోయమ్స్లో వస్తూ ఉంటాయి, లేకపోతే లెసన్స్లో వస్తాయి. a person who speaks during a film or a TV
program not as an actor but describes the picture being shown is called narrator. The narrator of the story antam, the narrator of the novel antam, the narrator of the episode antam. ఎవరు అతను ఒక యాక్టర్గా మాట్లాడాడనమాట. అతనికి ఏవైతే పిక్చర్లు చూపిస్తారో దాన్ని వివరంగా నరేట్ చేస్తాడనమాట. ఎ పర్సన్ హూ స్పీక్స్ డ్యూరింగ్ ఎ ఫిలిం ఆర్ టెలివిజన్ ప్రోగ్రామ్ నాట్ యాజ్ అన్ యాక్టర్ బట్ డిస్క్రైబ్స్ ద పిక్చర్ బీయింగ్ షోన్. హిస్టరీని ఎవరైతే రాస్తారో, హిస్టరీని ఎవరైతే వివరంగా చెప్తారో వాళ్ళని క్రానిక్లర్ అంటారనమాట. వన్ హూ ఈజ్ అ హిస్టారియన్, రికార్డర్, నరేటర్, డైరీని మెయింటైన్ చేసేవాడు డైరిస్ట్. So, historian, recorder, narrator, diarist and reporter. Now tell me, one who is skilled in storytelling, raconteur, orator, narrator and chronicler. So, definitely storyteller, anecdotist, teller of tales. Orator radu, narrator assal radu, chronicle radu anamata. 91 answer is A. Question number 92. Part of a church in which bells hang. Yeah, one would substitute part of a church in which bells hang. Your options are minaret, chapel, belfry, spire. Yeah, chala manchi question andi. చాలా స్టీరియోటైప్డ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్. పార్ట్ ఆఫ్ ఎ చర్చ్ ఇన్ విచ్ బెల్స్ హ్యాంగ్ అనమాట. కొన్ని చర్చెస్ ఉంటాయి అనమాట. ఆ చర్చెస్ మల్టీ లేయర్డ్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, లాస్ట్కి అక్కడ ఒక పెద్ద ప్లేస్లో ఒక బెల్ని హ్యాంగ్ చేస్తారనమాట. అలాంటి దాన్ని ఏమంటారు? మినరెట్ అంటారా, చాపుల్ అంటారా, బెల్ఫ్రై అంటారా, స్పైర్ అంటారా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్, నేర్చుకోవాల్సింది. ఇది కామన్ థింగ్స్ సార్. దీనికోసం పెద్ద రాకెట్ సైన్స్ మనకు అవసరం లేదు. చక్కగా మనము రోజు న్యూస్ పేపర్ కనుక క్రమబద్ధంగా చదువుతున్నాము అంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మినరెట్ ఒక వాట్ యు కాల్డ్ స్లెండర్ టవర్ అనమాట, విచ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద మాస్క్. మీరు చూసుంటారు, ఎప్పుడైనా మీరు గమనించి ఉంటే మాస్క్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే ముస్లిమ్స్ వాళ్ళ యొక్క నమాజ్ని చదువుతారో ఆ బిల్డింగ్ పైన 2 కానీ 1 కానీ 4 కానీ టవర్స్ ఉంటాయి అన్నమాట. స్లెండర్ టవర్ టిపికలీ పార్ట్ ఆఫ్ ఎ మాస్క్. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ మాస్క్ అయినా చూడండి సార్, కనీసం 1 టవర్, సింగిల్ టవర్, 2 టవర్స్, 4 టవర్స్ అలా ఉంటాయి అనమాట. మీకు ఇంకా మంచిగా అర్థం కావడానికి ఫోటో పెట్టాను సార్. దిస్ ఇస్ మినరెట్. మినరెట్ సార్, ఇది మినరెట్ అనమాట. ఓకే, ఇప్పుడు చక్కగా అర్థమై ఉంటుంది. రైట్. నెక్స్ట్, చాపల్, a small room or a building for Christian worship in a school, college, prison or hospital. మామూలుగా పెద్ద పెద్ద చర్చెస్ అయితే చూసాము, కానీ చాపల్ is nothing but a small building or room for Christian worship. అది స్కూల్లో కావచ్చు, ప్రిజన్లో కావచ్చు, లేకపోతే హాస్పిటల్లో కావచ్చు. యా, ఇది చాపల్ సార్. ఒక చిన్న చర్చ్ లాంటిదే, ఒక చిన్న బిల్డింగ్ అనమాట, ఎక్కడైతే మనం ప్రేయర్ చేసుకోగలుగుతాము. ఎస్, రైట్. belfry, absolutely right sir. A part of a bell tower where bells are kept. బెల్ టవర్ ఉంటుందన్నమాట, చాలా చాలా పెద్దగా ఉంటుంది belfry. A part of a bell tower in which bells are housed. Housed are nothing but kept. అర్థం కాకపోతే kept అని రాస్తా. సో దీన్ని కూడా చూడండి, ఇలా ఉంటాయి. మామూలుగా ఇంగ్లాండ్లో అయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్, ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ బెల్ ఉంది చూడండి, బెల్, రైట్. దీన్ని belfry అంటారు అన్నమాట. Right. Next is spire. Spire is a tall pointed structure on the top of the building. Building పైన ఒక tall pointed structures ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ కనిపిస్తాయి. చూడండి, ఇది బిల్డింగ్ అనమాట, ఇది స్పైర్ అంట. చూసారా, అన్నిటికీ పిక్చర్స్ పెట్టాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. రైట్.
సో ఆన్సర్ ఏమొస్తుంది? స్పైరా కాదు. A part of a church in which bells hang అంటే belfry. Right? So answer is C. Question number 93. Parajumbles. Some parts of the sentence have been jumbled. Rearrange the parts and choose the proper sequence from the given points. Richard Dalloway, a resident of Westminster, a member of the British Parliament of the Conservative Party. He is the husband of Clarissa, and he was not as close to Clarissa. He is a practical and simple man who keeps himself engrossed in his governmental business, as Peter and Sally had been during their youthful days. Super andi. నేను చాలాసార్లు చెప్తా ఉంటా మీకు, నౌన్ని ప్రొనౌన్ని చూడండి. ఇది వస్తే ఇంకోటి లింకర్స్ చెప్తా. ఫైనలీ, at last, however, in conclusion. ఇవాళ ఎలాంటి లింకర్స్ కనిపిస్తే అది లాస్ట్లో వస్తుంది సార్. ఇక్కడ మనకు ఫైనలీ అనే వర్డ్ ఒకటి కనిపించిందా? లేదు లేదు, ఇక్కడ లేదు. సో రైట్, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ నౌను ఇవి రిచర్డ్ డాలోవే. ఉపయోగం ఏముంది సార్? S1 ఆయననే ఇస్తున్నాడు కదా. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. రిచర్డ్ డాలోవే, రెసిడెంట్ ఆఫ్ వెస్ట్మిన్స్టర్. దాని తర్వాత కూడా రిచర్డ్ డాలోవే గురించే మాట్లాడాలా ఏంటి? అతను ఎలాంటి వాడు అనమాట? మెంబర్ ఆఫ్ కాదు, ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్లారిసా కాదు, హీ వాజ్ నాట్ యాజ్ క్లోజ్ టు క్లారిసా, రైట్? ఈజ్ అ ప్రాక్టికల్ అండ్ సింపుల్ మ్యాన్ హూ కీప్స్ హిమ్సెల్ఫ్ ఎంగ్రోస్డ్ ఇన్ హిస్ గవర్నమెంట్ బిజినెస్. సో మాట్లాడుతుంది దేని గురించి? రిచర్డ్ డాలోవే, రెసిడెంట్ ఆఫ్ వెస్ట్మినిస్టర్. ఆయన ఎలాంటి పర్సన్? చాలా సింపుల్, ఒక ప్రాక్టికల్ పర్సన్ అనమాట. అండ్ కీప్స్ హిమ్సెల్ఫ్ ఎన్గ్రోస్డ్ ఇన్ హిస్ గవర్నమెంట్. దాని తర్వాత ఏం రావాలా? సరే సార్, ఆయన ప్రాక్టికల్ సింపుల్, కానీ ఆయన ఎవరు? హూ ఈజ్ హీ? హీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్లారిసా. ఎస్, ఇది తీసుకోవచ్చు, ఎస్ తీసుకోవచ్చు, క్యూ తీసుకోవచ్చు. హీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్లారిసా అండ్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్. ఎలా బ్రిటిష్ పార్లమెంట్లో మెంబర్ అని మీరు ఎలా చెప్పగలరు? బికాస్ గవర్నమెంట్ బిజినెస్ అన్నాడు. స్టార్టింగ్ సెంటెన్స్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, హీ కీప్స్ హిమ్సెల్ఫ్ ఎంగ్రోస్డ్ ఇన్ గవర్నమెంట్ బిజినెస్. అలాంటి వాడు సింపుల్ అండ్ ప్రాక్టికల్, ఆల్వేస్ ఎంగ్రోస్డ్ ఇన్ హిస్ గవర్నమెంట్ బిజినెస్. హీ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ క్లారిసా అండ్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ ఆఫ్ కన్జర్వేటివ్ పార్టీ. రైట్ సార్, ఎస్ వచ్చింది, దాని తర్వాత క్యూ వచ్చింది, దాని తర్వాత పి వచ్చింది, మెంబర్ ఆఫ్ కన్జర్వేటివ్. హీ వాజ్ నాట్ యాజ్ క్లోజ్ టు క్లారిసా యాజ్ పీటర్ అండ్ సాలీ హ్యాడ్ బీన్ డ్యూరింగ్ దర్ యూత్ఫుల్ డేస్. అంటే నాకు లాస్ట్ది కూడా వచ్చేసింది సార్. SQP లాస్ట్లో ఆర్, SQPR. సో PRSQ రాంగ్, అబ్సల్యూట్లీ ఈజీ సార్. రైట్ సార్, వండర్ఫుల్ parajumble from examination point of view. Next one. Suddenly, I noticed a very obvious error in the sequence, and for an instant, I concentrated my attention on the lesson and tried to think without even knowing the meaning of the word think. Finally, Miss Sullivan touched my forehead and spelled with decided emphasis, think, and then in a flash, knew the word was the name of the process that was going on in my head. A day or two afterward, I was stringing beads of different sizes in symmetrical groups, 2 large beads, 3 small ones, and so on. I made many mistakes, and Miss Sullivan pointed them out again and again with gentle patience. Suddenly తో స్టార్ట్ అవుతుందా? ఎప్పుడైనా ఏ పారాజంబుల్ అయినా సడన్లీ తో స్టార్ట్ అవుతుందా? లేదు. ఏతో ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. తీసేయండి. ఇప్పుడు మనకు 3 ఆప్షన్సే ఉన్నాయి. సో ఇప్పుడు పిక్ చేయడం అనేది ఇంకా ఈజీగా అయిపోయింది. ఫైనలీ అనే వర్డ్, అక్కడ నేను రాశాను లింకర్స్ గురించి. ఫైనలీ ఎప్పుడైనా లాస్ట్లోనే వస్తుంది. ఫైనలీ ఎప్పుడైనా లాస్ట్లోనే వస్తుంది. ఇక్కడ బి ఉంది. ఆన్సర్ సి అయిపోయింది సార్. ఈజీ అయిపోయి. ఇంకా బి, ఒక బి ఉండే, దాన్ని ఆల్రెడీ నేను తీసేసినాను, ఎందుకంటే సడన్లీతో స్టార్ట్ అవ్వదు. ఇంకో బి ఉంది సితో. సో మరి ఇది కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్.
రైట్, ఏం చెక్ చేసుకుందాం. సి, ఎ డే ఆర్ టూ ఆఫ్టర్వర్డ్స్ ఐ వాజ్ స్ట్రింగింగ్ బీడ్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఇన్ సివో. సో నేనేమో పూసలను అల్లుతున్నాను అనమాట. 2 పెద్ద పూసలు, 3 చిన్న పూసలు, అట్లా సిమెట్రికల్ వేలో అల్లుతున్నాను అనమాట. నేను చాలా మిస్టేక్స్ చేశాను, కానీ మిస్ సులివన్ ఎవరైతే ఉన్నారో నా మెంటర్ గైడ్, నా మిస్టేక్స్ని మరీ పాయింట్అవుట్ చేశారు, కానీ ఎక్కడ ఆవిడ గారికి కోపం రాలేదు. సిడి. సడన్లీ ఐ నోటీస్ అ వెరీ ఆబ్వియస్ ఎర్రర్ ఇన్ ద సీక్వెన్స్ ఏవైతే పూసలు అల్లుతున్నో దాంట్లో పెద్ద ఎర్రర్ కనిపించింది. ఫర్ ఎన్ ఇన్స్టెంట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ మై అటెన్షన్ ఆన్ ద లెసన్. నేను ఆలోచిస్తున్నా ఎందుకు అసలు జరిగింది. అండ్ ట్రై టు థింక్ వితౌట్ ఈవెన్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ థింక్. అసలు నేను దాన్ని ఆలోచిస్తున్నా, నాకు అసలు ఆ థింక్ అనే వర్డ్ మీనింగ్ కూడా తెలియదు. అప్పుడు ఫైనల్లీ మిస్ సులివన్ ఏం చేసింది అంటే నా ఫోర్హెడ్ని టచ్ చేసేసి చాలా గ్రేట్గా, చాలా పకడ్బందీగా ఎంఫసిస్ పెడుతూ చెప్పిందనమాట, థింక్. అండ్ దెన్ ఇన్ అ ఫ్లాష్ అప్పుడు నాకు తెలిసిందనమాట, నేను ఏదైతే ప్రక్రియ నా మైండ్లో నడుస్తుందో, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో దాన్నే థింక్ అంటారనమాట. సూపర్ అండి, ఈజీగా 10 సెకండ్స్లో ఆన్సర్ చేసేసాం. ఫైనలీ అనే వర్డ్ చూసినాము, ఏతో స్టార్ట్ అవ్వదు, సిడిఏబి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 95. Such acts of aggression should not be tolerated by the government. Direct and indirect speech అండి. ఇది డైరెక్ట్ స్పీచ్లు ఉందా, ఇండైరెక్ట్ స్పీచ్లు ఉందా? సచ్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ షుడ్ నాట్ బి టాలరేటెడ్. బై అనేది ఉంది కాబట్టి ఓకే, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అయితే బై చూస్తాం, కానీ సచ్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ షుడ్ నాట్ బి టాలరేటెడ్ బై ద కమ్యూనిటీ. యా, ఇప్పుడు మనము దీని యొక్క వాట్ యు కాల్డ్ డైరెక్ట్ స్పీచ్ని కనుక్కోవాలి. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందన్నమాట. సచ్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ అంటే వైలెన్స్ సార్. యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ అంటే వైలెంట్ బిహేవియర్. ఇలాంటి యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ని ఎప్పుడు మనం టాలరేట్ చేయొద్దు. ద లీడర్ ఎప్పుడైనా చూడండి, సచ్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ షుడ్ నాట్ బి టాలరేటెడ్ బై ద కమ్యూనిటీ అంటే దీనికి టెన్స్ ఏది లేదు సార్. షుడ్గానే ఉంటుంది, అది మారదు. దీనికి ఎక్కడ టెన్స్ని ఎంఫసిస్ చేయలేదు సార్. ఎప్పుడైతే మనం ఒక డైలమాలో ఉంటామో, మనకు అక్కడ టెన్స్ లేదు అని కనిపిస్తుంది అంటే అది ఎప్పుడైనా సింపుల్ పాస్ట్లోనే ఉంటుంది సార్. ఒక స్టేట్మెంట్, ఒక జనరల్ స్టేట్మెంట్ అనమాట, ఎవరిని సంబోధిస్తూ చెప్పట్లేదు, చెప్తున్నాడు. అలాంటి వాయిలెంట్ బిహేవియర్ని ఏ కమ్యూనిటీ కూడా టాలరేట్ చెయ్యదు. సచ్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ షుడ్ నాట్ బీ టాలరేటెడ్ బై ద కమ్యూనిటీ అన్నాడు. ద లీడర్ హ్యాస్ డిక్లేర్, ప్రజెంట్ పర్ఫెక్ట్. సో నేను ఇప్పుడే చెప్పాను అనమాట, ప్రజెంట్ పర్ఫెక్ట్ పనికిరాదు. సంథింగ్ ఏదైతే ప్రజెంట్లో జరుగుతుంది, కంప్లీట్ అయిన యాక్షన్ గురించి చెప్తుంది. సో దీన్ని తీసుకోవద్దు. ద లీడర్ డిక్లేర్డ్ దట్ సచ్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ షుడ్ నాట్ బి టాలరేటెడ్ బై ద కమ్యూనిటీ. ఇది కరెక్ట్ అనిపిస్తుంది. డిక్లేర్డ్ V2లో ఉంది సార్. V2 పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. సో ఎప్పుడైతే స్పెసిఫిక్గా అతను టెన్స్ ఇవ్వకపోతే ఆ సందర్భాల్లో మనం తీసుకుంటుంది సింపుల్ పాస్టే. ద లీడర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. లీడర్ డిక్లేర్ చేశారు సార్, లీడర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఇట్ మేక్స్ నో సెన్స్ అనమాట. దీన్ని తీసేయండి. ద లీడర్ డిక్లేర్డ్, ఓకే ఇది కూడా కరెక్టే ఉంది. మరి సచ్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్, ఇక్కడ షల్, ఎస్ షాల్ షుడ్ అవుతుంది అనుకోలేదు, షుడ్గానే ఉంటుంది సార్. ఇక్కడ షాల్ వచ్చింది కాబట్టి ఎలిమినేట్ చేస్తున్నా. సో ఆన్సర్ ఈస్ బాంబే. బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. చక్కటి క్వశ్చన్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎక్కడ స్పెసిఫిక్గా టెన్స్ని ఇవ్వలేదు కాబట్టే మనం సింపుల్ పాస్ట్నే తీసుకుంటున్నాము. హ్యాస్ డిక్లేర్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ అది వర్తించదు, ఇక్కడ షాల్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా వర్తించదు అనమాట. రైట్. సో క్వశ్చన్ నంబర్ 96. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. అబ్సెషన్, అబ్స్ట్రూస్, ఇన్సిషన్, అబిసాల్. మిస్టేక్ ఎక్కడుంది? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఇది కూడా చక్కటి క్వశ్చన్, మీ యొక్క స్పెల్లింగ్ యొక్క పవర్ని చెక్ చేస్తుంది అనమాట. అబ్సెషన్, ద న్యాచురల్ సెపరేషన్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఫ్రమ్ ద ట్రీస్, దాన్ని అబ్సెషన్ అంటారు. ద న్యాచురల్ సెపరేషన్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఫ్రమ్ ప్లాంట్స్. స్పెల్లింగ్ రాంగ్ ఉంది సార్.
సార్ మనం స్పెల్లింగ్ రాంగ్ ఉందా రైట్ ఉందా అనేసి ఆ వర్డ్ గురించి మనకు ఐడియా ఉండాలా. ఆ వర్డ్ని మనం కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఆ వర్డ్ని మనం కొన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తేనే దాని గురించి ఐడియా ఉంటుంది, లేకపోతే దాని గురించి ఐడియా అనేది ఉండదు సార్. ఇది బయాలజీలో వచ్చే టర్మ్ సార్. చాలా మంచి టర్ము, చాలా జనరల్ కామన్ టర్మే సార్. అబ్సెషన్ ఆఫ్ లీవ్స్ అంటాం కదా, అంటే లీవ్స్ అనేవి చెట్టుతోని సెపరేట్ అయిపోతున్నాయి, రాలిపోతున్నాయి. ఎస్, రాలిపోవడం అనమాట. అబ్స్ట్యూస్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బ్యూటిఫుల్ వర్డ్ సార్. మంచి వర్డ్ మీకు నేర్పిస్తా. మీరు ఈ మాక్ ఎక్స్ప్లెనేషన్ వింటున్నారు కాబట్టి మీకు లాభం అనేది ఆర్కెయిన్, ఎనిగ్మాటిక్, ఎసోటరిక్, అబ్స్క్యూర్. ఏదైతే మీకు అర్థం కాదో, వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఈస్ కాల్డ్ అబ్స్ట్యూస్. ఆర్కెయిన్, ఎసోటరిక్, enigmatic, obscure, recondite. Beautiful and beautiful. The surgeon made an incision on the body. సర్జరీ చేసేటప్పుడు సర్జన్ ఏం చేస్తాడు, ఒక చిన్న ఇన్సిజన్ అంటే ఒక చిన్న కట్ అండి, ఒక చిన్న స్ప్లిట్ అండి. కట్, స్ప్లిట్, ఓపెనింగ్, స్లిట్. రైట్. అబిసాల్, సంథింగ్ విచ్ ఇస్ దేర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ఓషన్ అనమాట, ఫౌండ్ ఇన్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఓషన్ అనమాట. దాన్ని అబిసాల్ అంటారు. ఫౌండ్ ఇన్ ద డీపెస్ట్, లాస్ట్లో ఓషన్లో డీపెస్ట్ పార్ట్ని అబిసాల్ అంటారు. సో మనకి ఆన్సర్ ఆల్రెడీ దొరికిపోయింది సార్. ABSCISSION, అబ్సెషన్. రైట్. ఓకే సార్, we'll move to the next question. Question number 97. The pyramids that you see in Egypt were built by the Pharaoh dynasty who ruled the ancient kingdom of Egypt for thousands of years. అలా ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్లో ఉన్న 4 వర్డ్స్ ఇచ్చాడు. ఆ 4 వర్డ్స్లో ఎలాంటి మిస్టేక్ ఏమైనా ఉంటే, వర్డ్లో ఎలాంటి స్పెల్లింగ్ ఎర్రర్ ఉంటే కనుక్కోమంటున్నాడు. ఎన్ష్యూర్, Pharaoh, strategy, fulfilled. Ensure, I'll ensure that you will get 50 out of 50 if you follow all the All India live mock exams. ఇవి గల నడుస్తూనే ఉంటాయి సార్. ఇక ఆగవు సార్. Tier 1 దాకా నడుస్తాయి, Tier 2 దాకా నడుస్తాయి, ఇంకా CGL, CHSL అలా నడుస్తూనే ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ సార్. మరి ఈ యొక్క మాక్ ఎగ్జామ్స్ని ఎవరైతే దూరం ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు కనుక ఫాలో అయితే, ఎవరైతే చాలా బేదరికంతోనే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్కి రాలేకపోతున్నారో వాళ్ళు కనుక స్పెసిఫిక్గా ఫాలో అయితే చాలా లాభం అనేది జరుగుతుంది. ఎన్ష్యూర్ అంటే టు మేక్ ష్యూర్, మేక్ సర్టన్, గ్యారంటీ, కన్ఫర్మ్, సర్టిఫై. మేక్ ష్యూర్, కన్ఫర్మ్, సర్టిఫై, మేక్ సర్టన్. రైట్ సార్. యా, ఇది మంచి వర్డ్ అనమాట. Pharaoh means it is a title given to the rulers of ancient Egypt. The title given to the rulers of ancient Egypt. ఎవరైతే ఈజిప్ట్ని పరిపాలిస్తున్నారో వాళ్ళకి ఈ టైటిల్ ఇస్తున్నారు. PHARAOH. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. చాలా హార్డ్ సార్, చాలా హార్డ్ అనమాట. మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఎలా చదువుకుంటున్నారు మీరు? ఏ బుక్స్ ఫాలో చేస్తున్నారు? ఏ కోచింగ్ సెంటర్లో చదువుతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మాస్టర్ ప్లాన్ ఏంటి? మీ గేమ్ ప్లాన్ ఏంటి? మీ అప్రోచ్ ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీ స్కీమ్ ఏంటి? మీ ఐడియా ఏంటి? స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ ప్లాన్, గేమ్ ప్లాన్, అప్రోచ్, ఫుల్ఫిల్మెంట్. యా, ఈ మాక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యూ విల్ బి టోటలీ సాటిస్ఫైడ్, యూ విల్ బి టోటలీ contented, you will be totally happy, you will be totally gratified. So contentment, gratification, fulfillment, gratification, happiness, nouns తీసుకున్నాన్ని, satisfaction. So answer for 97 is B sir. Beautiful question. Right sir? Move on to the next question. Question number 98. Diatribe. Synonyms అండి. Eulogy, encomium, tirade, acclaim. Diatribe అంటే స్ట్రాంగ్ వర్బల్ అటాక్ అండి. ఎవరినైనా స్ట్రాంగ్గా వర్బల్ తిట్టడం అనమాట.
దాన్ని మనము వాట్ యు కాల్ హరాంగ్ అంటాము, ఫల్మినేషన్ అంటాము, స్కోల్డ్, రెబ్యూక్, రిప్రోచ్, రిప్రిమాండ్, చాస్టైజ్, కండెమ్, లంబాస్ట్, పిలోరీ ఇవన్నీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం సార్. సో మంచి వర్డ్స్ మనం నేర్చుకుందాం. డయాట్రైబ్ ఈజ్ నథింగ్ బట్ ఫల్మినేషను, థైరాయిడ్, హరాంగ్, ఫల్మినేషన్, రెబ్యూక్, రిప్రిమాండ్, స్కోల్డ్. యూఆలజీ ఎవరినైనా ప్రేజ్ చేయడం, ప్రైజు, ఎక్స్టోలు. దాని తర్వాత వాట్ యు కాల్డ్ ఎంకోమియం, మంచి వర్డ్ ఇస్ ఎంకోమియం. పెనజరైజ్, అకోలేడ్, పెనజరిక్ ఆర్ పెనజరైజ్. ఎంకోమియం అయినా అంతే సార్. ఎక్స్టోలు, ప్రైజు, అప్లాడు, లార్డు, పెనర్జైజు, యూఆలజీ. రైట్, రెండు సేమ్ సార్, సిమిలర్ వర్డ్స్. టిరైడ్ అంటే స్ట్రాంగ్ వర్బల్ అటాక్ అని చెప్పాడు. టైరైడ్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ వర్బల్. డయాట్రైబ్ మంచి వర్డ్ ఇస్ ఇన్వెక్టివ్, పొలమిక్, రాంట్. మంచి వర్డ్స్ అండి. ఎవరినైనా చాలా ఘోరంగా దూషించడం, తిట్టడం, వాళ్ళ పరువు తీయడం. యాంగ్రీ స్పీచ్ కూడా అంటారు సార్ డయాట్రైబ్ టెరైడ్ని. లాంగ్ యాంగ్రీ స్పీచ్, వర్బల్ అటాక్. అక్లెయిమ్ మళ్ళీ ఎవరినైనా పొగడడం అనమాట. ప్రైజ్, అప్లాడ్, చియర్, కుడోసు, కంగ్రాచులేటు, కాంప్లిమెంటు. ప్రైజ్, అప్లాడ్, చియర్, కంగ్రాచులేట్, కాంప్లిమెంట్. సో డయాట్రైబ్కి వాట్ యు కాల్డ్ మీనింగ్ కావాలా. యూఆలజీ పొగడడం, డయాట్రైబ్ అంటే ఖండించడం. సో డైరెక్ట్ థైరాయిడ్. ఆన్సర్ ఇస్ థైరాయిడ్స్. నెక్స్ట్ విటియేట్, పెనల్టిమేట్ క్వశ్చన్. దేన్నైనా స్పాయిల్ చేయడం, దేన్నైనా డైల్యూట్ చేయడం, దేనైనా వీకన్ చేయడం, దేనైనా కరప్ట్ చేయడం. ఏ డోంట్ విటియేట్ ద మోరల్స్, డోంట్ విటియేట్ ద శాంక్టిటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ యొక్క శాంక్టిటీని పాడు చెయ్యకు, స్పాయిల్ చెయ్యకు, కరప్ట్ చెయ్యకు, వైలేట్ చెయ్యకు, డిబేస్ చెయ్యకు. కరప్ట్, డిబేస్, డైల్యూట్, వీకన్. వెంటిలేట్, ఎక్కడైతే ఆక్సిజన్ చాలా బాగా అందుతుందో దాన్ని వెంటిలేషన్ అంటారు. దాన్ని ఏరియేట్, ఆక్సిజనేట్, ఎయిర్ కండిషన్ అంటారు. ఎడిట్ అంటే ఆల్టరు, చేంజు, మోడిఫై. కరెక్ట్, చెక్, ఆల్టరు, చేంజు, మోడిఫై. డిగ్నిఫై, దే డిగ్నిఫైడ్ దెమ్సెల్స్ విత్ నేషనల్ ఫ్లాగ్స్. డిగ్నిఫై అంటే ఆనర్. గ్రేస్, ఎన్హాన్స్, గ్లోరిఫై. Let them dignify themselves with the national flags, honor themselves, praise themselves, glorify themselves. Yeah, I don't involve in any corrupt practices, neither you involve in any corrupt act. We are all good people. Involving in corrupt activities is illegal, immoral, unethical, unscrupulous, treacherous, fraudulent, double deal, underhand, underhand, double cross, dishonest, deceitful, underhand, unscrupulous. సో విటియేట్ అంటే ఏంటి? దేనైనా పాడు చేయడం అంటే కరప్ట్ చేయడం. వెంటిలేటు, ఎడిట్, డిగ్నిఫై రాదు. సినోనిమస్ కరప్ట్ సార్. మంచి వర్డ్స్ నేర్పిస్తున్నాను, చక్కగా నేర్చుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 10 బై యువర్ మెంటర్ అండ్ కోచ్ సుపారస్ జైన్. The country is known for its geographical diversity, but it also offers a great dynamic cultural diversity. Active and passive voice. The country is known for its geographical diversity. Yeah. But it also offers, ikkada daka. The country is known for its passive voice. Is known. Is, am, are plus V3. No, new, known. No, new, known. సో మనకేం కావాలా? సింపుల్ ప్రజెంట్లో కావాలా? సింపుల్ ప్రజెంట్లో కావాలి.
సింపుల్ ప్రజెంట్లో ఎలా వస్తుందో చూద్దాం. ద కంట్రీ హ్యాడ్ బీన్ నోన్. హ్యాడ్ బీన్ అవసరం లేదు కదా, హ్యాడ్ ఎప్పుడు పాస్ట్ టెన్స్లో వాడతాం కదా, మనకు కావాల్సింది ఏంటి ప్రజెంట్ టెన్స్. ద కంట్రీ హ్యాస్ బీన్ నోన్ ఫర్ ఇట్స్ జియోగ్రఫికల్ డైవర్సిటీ. వి ఆల్ న్యూ ఏంటి V2 అంటే పాస్ట్ టెన్స్ కదా, మనకు కావాల్సింది ఏంటి సింపుల్ ప్రజెంట్ కావాలా. ఇది కూడా తీసేయండి, ఇది చదివే అవసరమే లేదు. వి ఆల్ నో, ఎస్ వి ఆల్ నో, ఇది V1 అంటే ఏంటి సింపుల్ ప్రజెంట్ వచ్చింది కదా. వి ఆల్ నో ద కంట్రీ ఫర్ ఇట్స్ జియోగ్రఫికల్ డైవర్సిటీ. ఇక దాని తర్వాత సేమ్ ఉంటుంది సార్, బట్ ఇట్ ఆల్సో ఆఫర్స్ అ గ్రేట్ డైనమిక్ కల్చరల్ డైవర్సిటీ. we have all known కూడా అవసరం లేదు సార్, సింపుల్గా చేసేసాం సార్. ఫస్ట్ దీన్ని కనుక్కున్నాం, ఈజ్ నోన్ అంటే ఏంటి ప్యాసివ్ వాయిస్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ ప్యాసివ్ వాయిస్, అదే సింపుల్ ప్రజెంట్ యాక్టివ్ వాయిస్ అంటే సింపుల్ ప్రజెంట్ అంటే V1 ఉంటుంది. V1 ఎక్కడ ఉంది, వి ఆల్ నో. విత్ దట్ we complete this wonderful mock explanation. Hope you might have enjoyed the session. Well, we are going to continue this particular mega bonanza for you in the future too. Keep rocking with your studies, keep rocking with your marks. I'll be back again with one more lucid and very comprehensive explanation. Till then, keep rocking, keep smiling and keep enjoying. Thank you so much.